స్వాగతం. ఈరోజు మనం సెలరీ అనేది ఒక ఆకండి. ఇది కూడా మన కొత్తిమీరలాగే ఉంటుంది, కానీ పెద్ద పెద్ద ఆకుల్లాగా ఉంటుంది. ఇది మన జీవితంలో వచ్చే సగం రోగాలు తగ్గించేసింది. లోపల ఉన్న రోగాలు అంటే మన ఆర్గాన్స్కి బల్కీగా వచ్చి మన ఆర్గాన్స్ లోపల ఉబ్బులు నీరు పట్టి ఉంటాయి కదండి, వాటిని బలేసాలు చేసింది. సెలరీ అంటే ఇలా ఉంటుందండి. ఒకసారి దీన్ని చూడొచ్చు. మేము బెస్ట్ ప్రైస్లో తెప్పించుకున్నాము. అక్కడ కూడా ఒక్కోసారి ఉంటుంది, ఒక్కోసారి ఉండదు అన్నమాట. ఉన్నప్పుడు తాగుతాము, లేనప్పుడు వేరే జ్యూస్, మన వెజిటబుల్ జ్యూస్ ఆల్రెడీ మీకు పెట్టాము కూడా, అది కూడా వీడియో. ఇలా ఉంటుంది. రాత్రి తెప్పించాము, మరి పొద్దున్నే జ్యూస్ తాగాలి కదా, ఇది పరగడుపునే తాగాలి. ఇలా ఉంటుంది అన్నమాట. ఇక దీని గురించి ఉపయోగాలు ఏమిటి అనే ఇలాంటివి చెప్పుకుంటూ ఉంటే వీడియో ఎక్కువైపోద్ది కాబట్టి, పెద్దగా అవుతుంది కాబట్టి మీరు దీని గురించి కూడా సెర్చ్ చేయండి, ఇది ఎంతవరకు అవసరమని. అంటే మనకి ఏ రోగాలు ఉన్నాయి అనేది మనం ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తాం, కానీ రోగాలు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఐడెంటిఫై చేయలేరు అన్నమాట. అలాంటి రోగాల్ని చాలా బాగా హీల్ చేసింది. మరి ఇప్పుడు దీన్ని 2 రోజులుగా మేము 2 సార్లుగా దీన్ని జ్యూస్ చేసుకుంటాం. ప్రతిసారి ఉన్నప్పుడు ఇది చేసుకుంటాం, లేదంటే వెజిటబుల్ జ్యూస్, క్యారెట్, బీట్రూటు ఇలాంటి జ్యూస్ మీకు తయారు చేసి చూపించాం కదా, అది కూడా. అన్నిటికంటే కూడా మేము ఇది బెస్ట్గా అనుకున్నాం, కానీ ఇది రోజు దొరకట్లేదు. అందుకని వారంలో 3 సార్లు దొరికినప్పుడు ఇది, ఇంకో 3 సార్లు వెజిటబుల్ జ్యూస్ చేసుకుంటాం అన్నమాట. వీటిని మొత్తం ఈ కాడలతో సహా మొత్తం కట్ చేసుకోవాలి, జ్యూస్ చేసుకుందాం. ఇప్పుడు ఇద్దరికి మేము జ్యూస్ చేస్తాం. ఇది రేపు చేసుకుంటాను, లీవ్స్ లేకపోయినా పర్వాలేదు, ఇష్టం ఉంది కాబట్టి దీంతో చేసుకుంటాం. మళ్ళీ ఇలానే పెట్టి కొంచెం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం అంతే. ఇది చాలా అమృతంతో సమానం. ఇది ఇలాగే స్టెమ్స్ సహా నీట్గా క్లీన్ చేసుకున్నామండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసేసుకోవాలి. దీన్ని ఇలా తాగుతున్నందువల్ల మాకు క్లియర్ అయిన ప్రాబ్లమ్స్ అయితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. ఫస్ట్ మా పాపకైతే ప్రాబ్లం చాలా బాగా వచ్చింది. ఎప్పుడు జ్వరం కూడా వచ్చి ఎరగని పిల్లలకి తను ఏంటంటే కొంచెం కెమికల్లో దాంట్లో వర్క్ చేయడం వల్ల తనకి ఏదో ప్రాబ్లం వచ్చింది. ఏం ప్రాబ్లమో తనే తెలుసుకోలేకపోతుంది. ముఖానంతా కూడా విపరీతమైన గడ్డల్లాగా మొటిమలు వచ్చేసి తగ్గుతున్నాయి వస్తున్నాయి. ఎప్పుడు నున్నగా చందమామలాగా ఉండే ఆ ఫేసు. ఇంకా బ్లోటింగ్, విపరీతమైన బ్లోటింగ్. ఎన్ని హాస్పిటల్స్కి, మరి మీరే వ్యాధులు నయం చేస్తారు కదా అని అనొచ్చు, కానీ హాస్పిటల్కి వెళ్ళి ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటే దానికి మనం 100% ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు అనమాట. కాబట్టి హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకుంటే ఏ ప్రాబ్లం ఉండట్లేదు అంటున్నారు, కానీ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు. తనకి విపరీతమైన బ్లోటింగ్, అదేంటంటే అస్సలు ఇక తట్టుకోలేకపోవటం అన్నమాట. ఆకలి, మళ్ళీ పొట్టలో ఆకలేస్తుంది. గ్యాస్ అంటారా, గ్యాస్ కాదు. అలాంటి ప్రాబ్లమ్స్ ఇవి కొన్ని కెమికల్స్లో చేసినప్పుడు ఆ రియాక్షన్స్ వల్ల వచ్చిన ప్రాబ్లం. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్కి తనకి చాలా బాగా సాల్వ్ అయింది ఈ జ్యూస్ 1 వీక్కే అన్నమాట. ఇంకోటి నాకేంటంటే, అంతకుముందు అయితే మనం ఛానల్ స్టార్ట్ చేయకముందంటే చక్కగా ఇంట్లో కూర్చొని హ్యాపీగా తినటం, పడుకోవడం, మనం కొంచెం కేర్ తీసుకోవడం అలాంటివి ఉండేవి. మరి ఛానల్ పెట్టాక ఇన్ని చెయ్యాలి కాబట్టి పొలంలోనే తిరగాలి. ఇంట్లో కూర్చొని చక్కగా మేకప్ వేసుకొని కూర్చొని వీడియోస్ చేయటం అయితే కుదరదు. మనం ఎలాగున్నామో అలానే వీడియోస్ చేసుకోవాలి, ఎలాగున్నామో అలానే వెళ్ళిపోవాలి. దానివల్ల ఆ సూర్యరశ్మి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్కి నాకు మొఖాన మచ్చలు, ఇంకా మనం ఆయిల్స్ కాస్తాం కదా దానివల్ల వచ్చినవి, అవన్నీ కూడా చాలా చండాలంగా ఉండేదన్నమాట. అందరు అడిగేవాళ్ళు, మీరు ఇన్ని తయారు చేస్తున్నారు, మీరు ఎందుకు చేసుకోలేకపోతున్నారు అని. చేసుకుంటున్నాను, కానీ ఇక చివరికి మీరు అందరూ అడిగే క్వశ్చన్స్కి డాక్టర్ దగ్గరికి వెళ్తే అవన్నీ మానేసేయండి మీకు తగ్గుతాయన్నారు. మరి మానేయలేం కదా, అందుకని ఇది స్టార్ట్ చేశా. చాలా వరకు అస్సలు చాలా లైట్ అయిపోయింది. నాకైతే చాలా ఆనందంగా ఉంది. పూర్తిగా పోయినాక చెప్దామని నేను ఆగాను. నాకు ఇలా వీడియోలో కంటే మీకు కనిపిస్తాయో కనిపించవో తెలియదు, కానీ నేనైతే మేకప్ కూడా వేయనండి, అది అందరికీ తెలుసు. నాకు తెలిసి ఇంటికి వచ్చిన వాళ్ళైతే అబ్బాయి ఏం చేస్తున్నారు, ఇప్పుడు మచ్చలు కనిపించట్లేదు అని అడుగుతున్నారు. రాత్రిపూట ఆవదం రాసుకుంటున్నాను, మీకు ఆవదం రాసుకునేది కూడా చూపించాను. 3 రోజులు ఈ సెలరీ జ్యూసు, 3 రోజులు మన క్యారెట్, బీట్రూట్ ఇలాంటి జ్యూస్ తాగుతున్నాను అనమాట. దానికే మరి మీరు గమనించారో లేదో మంచిగా కలర్ కూడా కనిపిస్తుంది అన్నమాట. మరి వీటన్నిటిని ఇలా కట్ చేసుకొని కీరదోస, ఇక కీరదోస గురించి చెప్పాల్సిన పనే లేదు. కళ్ళకు కురుకులు లేచినా కూడా కీరదోస పెడితే చాలా బాగా రిలాక్స్ అవుతారు. ప్రాబ్లమ్స్, నొప్పులు తగ్గుతాయి. కీరదోస ఒకటి ఫుల్ వేసేసాను. అది చిన్నదా పెద్దదా ఒకటి చాలా అనేది ఇక మీరు తాగే దాన్ని బట్టి ఉంటుంది.
నిమ్మకాయ, అల్లం. అల్లం అయితే 1 ఇంచు. ఈ అల్లాన్ని పీల్ చేసి వేస్తాను. ఆపోతే 1 ఇంచు అల్లం ముక్క సరిపోతుంది. ఇదంతా మనం దీనిలో వేసేసి ఇక నీళ్లు పోయొద్దండి. నీళ్లు పోయకుండానే మిక్సీ వేసుకోవాలి. ఈ కీరాలో ఉన్న వాటరే సరిపోతాయి అన్నమాట. నీళ్లు పోయకుండా మిక్సీ వేసుకొని వచ్చాక నిమ్మకాయ పిండుకోవాలి. ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయో అప్పుడు చెప్పుకుందాం. ఇదిగోండి, మిక్సీ వేసినాక ఇలా వస్తుంది అన్నమాట. దీన్ని ఇంకా ఫిల్టర్ చేసుకోవాలి. నీట్గా ఫిల్టర్ చేసేసుకున్నాక చూపిస్తాను. ఒక నిమ్మకాయ మొత్తం ఫిల్ చేస్తామండి. గింజలు వస్తాయని చేతులు అడ్డం పెట్టుకుంటున్నాను. ఇందులో అయితే మరి గింజలు ఏం లేవు. ఇక దీన్ని తాగటం వల్ల సోరియాటిక్ ఆర్థరైటిసు, రొమటాయిడ్ ఆర్థరైటిసు, యూరిక్ యాసిడ్ ఉండటం వల్ల వచ్చిన ఆర్థరైటిసు, యూరిక్ యాసిడ్, ఎక్సెస్ కాల్షియం అనేది మనం మూత్రం ద్వారా బయటికి పంపించగలుగుతాము, చెమటలు మూత్రం ద్వారా. మరి ఈ రోజుల్లో అంతా ఏసీల్లో కూర్చోవటం వల్ల చెమటలు పడట్లేదు. ఎక్కువ చల్లగా ఉంది, పద్దాక యూరిన్కి వెళ్ళాలి, జాబ్ చేసేటప్పుడల్లా వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చిందని సరిగా నీళ్లు తాగట్లేదు. అలాంటి యూరిన్ ఇన్ఫెక్షన్, డయాలసిస్ చేయించుకునే వాళ్ళకి ఇది మహా అద్భుతం, అమృతం లాగా ఉండిద్ది అనమాట. మొత్తం ఫిల్టర్ చేసుకున్నాక ఇలా అయింది. ఇది 1 నిమ్మకాయ కలిపాను కదా, మా పాప తేనె లేకుండా తాగిద్దండి. అందుకని తనకి గ్లాసులోకి తీసుకున్నాను. తను తేనె లేకుండా తాగిద్ది. నేను తేనె వేసుకొని తాగుతాను. అందుకని 1 స్పూను తేనె వేసుకుంటున్నాను. ఈ తేనె ఇది చూడండి ఎంత స్వచ్ఛమైన తేనె, మన వెబ్సైట్లో దొరుకుతుంది, తీసుకోవచ్చు. ప్రతిదాని గురించి మనం చెప్పుకుంటూ పోతే చాలా లేట్ అవుద్దండి వీడియో. ప్రతిదాని గురించి మీకు తెలియాలంటే సర్చ్ చేసుకోండి. ఇది తాగితే మీకు ఎలాంటి రిజల్ట్ వస్తున్నాయి అనేది కూడా నాకు తెలియజేస్తారని అనుకుంటున్నాను. ఇది మహా అద్భుతం. మన బాడీలో ఉన్న సగం ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ అయిపోయినట్టే అన్నమాట. అంటే డాక్టర్స్ కూడా ఐడెంటిఫై చేయలేని ప్రాబ్లమ్స్ కూడా ఈ జ్యూస్ వల్ల సాల్వ్ అవుతుంది. ఇలా తాగేసేయాలి. గింజలు వచ్చేసినాయి. పొద్దున్నే పరగడుపుని తాగితే చాలా మంచిది. పరగడుపునే తాగాలి. మాకు దొరకట్లేదని అంటే మాకు కూడా దొరకదు. దొరికినప్పుడు ఇది ఒక అమృతం లాగా యూజ్ చేసుకుంటామంట. మరి ఎందుకు ఆలస్యం? ఇలాంటి మచ్చలు మరకలు పోయి మీకు ఏది అనేది డాక్టర్స్ కూడా ఐడెంటిఫై చేయలేని రోగాలు తగ్గాలంటే ఈ సెలరీ జ్యూస్ మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మేము వాడి అనుభవపూర్వకంగా చెప్పిన రిజల్ట్. మన ఛానల్లో ప్రతి ఒక్కటి అంతే ఉంటాయి. ఇలా రిజల్ట్తో షేర్ చేసే ఛానల్ మరి ఎక్కడ లేదనుకుంటున్నాను నేను. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇలాగే మా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ చూసిన వాళ్ళందరికీ ఆరోగ్య ప్రాప్తి రస్తన్నమాట. అంత హెల్దీగా అవుతారు. థ్యాంక్ యూ అండి.